Hello and welcome to RR Triple Four All Rounder. మ్యాచ్ నెంబర్ 61 ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు 19th మే ఈవినింగ్ 7:30కి ఏక్నాథ్ స్టేడియంలో ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్లోనే జరగబోతుంది అనమాట. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏక్నాథ్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ అనేది చాలా మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది అండ్ అబోవ్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు కదా. అండ్ 230 240 స్కోర్ రాకపోయినా కూడా 200 స్కోర్ అనేది టచ్ చేసే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మోస్ట్లీ ఇక్కడ వచ్చేసి 190 to 200 పార్ స్కోరే ఉందన్నమాట. పార్ స్కోర్ 190 to 200 ఉందంటే 200 ఖచ్చితంగా టచ్ చేస్తారు. 210 వస్తే విన్ ఎవరినో ఇంకా చాలా బెటర్ అనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎవరైతే మీడియం పేసర్స్ ఉంటారో వేరియేషన్స్ వేస్తారో, ఐ మీన్ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్స్ వేయడం కానీ అలాంటి స్లో కటర్స్ వేయడం కానీ అలాంటి బౌలర్స్ మాత్రమే చాలా యూజ్ ఉంటుంది అనమాట ఈ పిచ్ పైన. అండ్ స్పిన్నర్స్ వచ్చేసి మనకు మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ గేమ్ లెగ్ కూడా వస్తారు. కాకపోతే అది ఈ సీజన్లో వచ్చేసి అబోవ్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్ ఉందన్నమాట. కానీ లాస్ట్ 2 సీజన్స్ చూసుకుంటే మాత్రం ఎల్ఎస్జి అంటే ఏక్నాథ్ గ్రౌండ్ అంటేనే మాత్రం స్పిన్ పిచ్ అనమాట. లాస్ట్ సీజన్ వరకు ఎలా ఉండేది, 170 180నే పార్ స్కోర్ ఉండేది. ఇప్పుడు 190 to 200 ఉందన్నమాట. వీళ్ళు కొద్దిగా మంచిగా బ్యాటింగ్ చేస్తే మాత్రం 210 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరీ 230 240 అంటే చాలా కష్టంగా అనిపించిపోయినా 170 to 180 అనేది లాస్ట్ ఇయర్ ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే 190 to 200 ఉందన్నమాట. అబోవ్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు. ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి చాలా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట గెలవడానికి. అందులో కూడా ఎల్ఎస్జికి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎల్ఎస్జి ప్లే ఆఫ్స్ వెళ్ళాలి అంటే పంజాబ్ కింగ్స్ 2కు 2 మ్యాచ్లు గెలిచాలి. పంజాబ్ కింగ్స్ 2కు 2 మ్యాచ్లు గెలిస్తే ఎల్ఎస్జి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందరు తప్ప ఇంకా మిగతా ఏం లేదనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే వస్తుంది. టాస్ గెలిచి చేజింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. కాకపోతే చేజింగ్ తీసుకున్న టీము ఫస్ట్ బ్యాటింగ్ ఆన వాళ్ళని 180 to 190 మాత్రమే ఆ స్కోర్కి కట్టడి చేసేయాలన్నమాట. ఆ స్కోర్ దాటింది అనుకో, ఒకవేళ 200 210 వచ్చిందంటే సెకండ్ బ్యాటింగ్లో పిచ్ అనేది స్లో అవుతుంది, చాలా ఇబ్బంది పడతారన్నమాట. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా 5 మ్యాచెస్ ఆడారన్నమాట వీళ్ళిద్దరు. 5 మ్యాచెస్లో కూడా 4 మ్యాచెస్ ఎల్ఎస్జి గెలిచింది, ఒక్క మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది అనమాట. ఆ ఒక్క మ్యాచ్ కూడా మనము లాస్ట్ ఇయర్ చూసాం, సంజయ్ గోయంకా గ్రౌండ్లోనే కేఎల్ రాహుల్ తిట్టడం, 9 ఓవర్స్లోనే కంప్లీట్ చేశారు 140 స్కోర్ అనేది. ఆ ఒక్క మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది, మిగతా అన్ని కూడా ఎల్ఎస్జీనే గెలిచారనమాట. ఈ సీజన్లో కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా 190 స్కోర్ని 17 ఓవర్స్లోనే కంప్లీట్ చేశారన్నమాట. ఎల్ఎస్జీ వాళ్ళు రివెంజ్ తీసుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఇది ప్లే ఆఫ్స్కి వెళ్ళే టైం కాబట్టి ఎవరినో ఇక్కడ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎల్ఎస్జీకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. తనకు మయాంక్ యాదవ్ని రీప్లేస్ చేశారు ఇంజురీ వల్ల, విలియం యోరికిని తెచ్చారు. అయినా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ 4 ఫారెన్ ప్లేయర్స్ సెట్ అయ్యారన్నమాట. తినని ఎక్కడ ఆడిస్తారు, ఎవరి ప్లేస్లో ఆడిస్తారు అనేది అదొక ప్రాబ్లం ఉంది. ఇంకా పంత్ కెప్టెన్సీ మార్క్ అయితే చూపిస్తున్నాడు, కానీ తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే అంతగా ఏం అసలు చూపిలేదు. అసలు ఈ సీజన్లోనే హయ్యెస్ట్ అమౌంట్ పెట్టి కొన్నారన్నమాట. కాకపోతే ఆ అమౌంట్కి తగ్గట్టు ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదన్నమాట ఇప్పుడు దాకా. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మామూలుగా ఎల్ఎస్జి టీంలో వచ్చేసి 3 మెంబర్స్ ఆడుతున్నారు, మార్కరమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్. సేమ్ జీటీ మాదిరే. కాకపోతే అక్కడ జీటీ వాళ్ళు ప్రతి మ్యాచ్ ఒక ఇద్దరు క్లిక్ అవుతున్నారు అనమాట. దీంట్లో అట్లా కాదు, క్లిక్ అయితే ఇద్దరు క్లిక్ అవుతారు, లేకపోతే ఇద్దరు అవుట్ అయిపోతారు, ఇంకొక ప్లేయరు ఏం చేయలేకపోతున్నాడు అనమాట. అక్కడ అట్లా కాదు, ప్రతి మ్యాచ్ ఎవరో ఒకరు ఇద్దరు క్లిక్ అవుతున్నారు జీటీ వాళ్ళు. ఐదర్ గిల్ అయిండొచ్చు, సాయి సుదర్శన్ అయిండొచ్చు, అండ్ బట్లర్ అయిండొచ్చు. వీళ్ళు ఇద్దరు ఫెయిల్ అయినా కూడా 4వ బ్యాట్స్మెన్ రూథర్ఫోర్డ్ వచ్చి క్లిక్ అవుతాడు అనమాట. ఈడ అలా కాదనమాట. మార్క్స్ పడిపోయినాడంటే మార్క్రమ్ పడిపోతాడు, ఇంకా మిల్లర్ ఎత్తిపోతాడు. కింద వచ్చి ఆయుష్ పదవ్, నేను అబ్దుల్ సమాద్ వాళ్ళు అందరూ ఎన్నో రన్స్ కొడితే 160 170 పోతారన్నమాట. ఆ రోజు మ్యాచ్ ఓడిపోతారు. వీళ్ళు గెలవాలంటే ఈ ముగ్గురు త్రిమూర్తులు
మంచిగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు విలియం ఓర్వికీని ఎవరి ప్లేస్లో తేవచ్చు? నాకు తెలిసి మిల్లర్ నుంచి అంత మంచి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదని అనుకుంటాను ఈ సీజన్లో. తన ప్లేస్లో ఏమైనా తెచ్చి ఆ బ్యాటింగ్ ఆర్డర్లో షాబాజ్ అహ్మద్ని తెచ్చి దీనిని బౌలింగ్కి తీసుకునే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నా. ఇంకా వీళ్ళకి వెస్టిండీస్ బౌలర్ ఒకడు ఉన్నాడన్నమాట, సిమర్జిత్. చూడాలి, తనైనా కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే. అదే పనిగా 3 crores పెట్టి రీప్లేస్ చేశారు కాబట్టి మంచిగానే పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టెక్స్ట్ బౌలర్ కాబట్టి లైన్ అండ్ లెంత్ మంచిగానే వేస్తాడు కాబట్టి చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం యాడమ్ మార్క్రమ్, నికోలస్ పురాన్, రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని ఎవ్రీ మ్యాచ్ ఆడుతున్నాడు అనమాట. అయితే 30 రన్నులు లేకపోతే 40, 50, 60 ఏదో ఒకటి తనకి కావాల్సిన టీంకి కావాల్సిన రన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తున్నాడు. 30, 40, 50 రన్నులు అయితే ఖచ్చితంగా ఎవ్రీ మ్యాచ్ కొడుతున్నాడు, 30+ రన్స్. అండ్ షాబాజ్ అహ్మద్ అండ్ ఆకాష్ సింగ్ అండ్ దిగ్వేష్ రతి మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. దిగ్వేష్ రతిని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒక సునీల్ నరేనా లాంటి బౌలర్ ఇండియాకి దొరుకుతున్నాడని నేనైతే అనుకుంటున్నా. రాబోయే మ్యాచెస్లో ఇండియా కూడా డెబ్యూ చేయొచ్చు అనేసి నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది ఈరోజు మ్యాచ్లో. అండ్ ఆవిష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, విలియం ఓర్వికి ఇంపాక్ట్ ప్లేయర్గా మిచెల్ మార్ష్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకున్నా కూడా వాళ్ళకైతే ఇంకా 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 చాలా 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఓపెనింగ్ అస్సలు ఫామ్లో లేరు. ఓకే, అభిషేక్ శర్మ ఒక్కొక్క మ్యాచ్ ఆడుతున్నాడు, ఒక్కొక్క మ్యాచ్ ఆడటం లేదు. ట్రావిస్ హెడ్ అయితే టోటల్గా ఫెయిల్ అవుతున్నాడు. అండ్ ఇషాన్ కిషాన్ ఒక్క మ్యాచ్ మాత్రమే సెంచరీ కొట్టాడు, ఇంకా ఆ తర్వాత అన్నీ ఫెయిల్ ఇషాన్ కిషాన్ కూడా. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అసలు ఆడటం లేదనేసి పక్కన పెట్టి సచిన్ బేబీని తెచ్చారనమాట. అనికేత్ వర్మ ఓకే మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అభినవ్ మనోహర్ని ఎవ్రీ మ్యాచ్ తీసుకుంటున్నా కానీ తన మార్క్ని అయితే చూపించలేకపోతున్నాడు అనమాట. ప్యాట్ కమిన్స్ ఓకే కెప్టెన్సీ పరంగా, బౌలింగ్ పరంగా ఓకే సోగా పోతున్నాడు. అండ్ హర్షల్ పటేల్ పర్లేదు. ఇంకా మొహమ్మద్ షమీ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నా, కానీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు దాకా అయితే అస్సలు కనిపించలే. ఈరోజు మ్యాచ్లో ఉండే అవకాశం ఉండదనే నేనైతే అనుకుంటున్నా. అండ్ తన ప్లేస్లో ఒకవేళ ఈశాన్ మలింగ్ అని తేవచ్చు. అండ్ స్పిన్నర్స్ చూసుకున్నా కూడా వాళ్ళకు రాహుల్ చహర్, జాంపా ఉన్నారు. అలాంటి ఇంటర్నేషనల్ బౌలర్స్ని నమ్ముకోకుండా వాళ్ళు జీషాన్ అన్సారీని అలాంటి వాళ్ళని నమ్ముకుంటున్నారు. చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తారనేసి. ఎప్పుడైతే పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచిగా పర్ఫామ్ చేస్తారో అప్పుడే ఎస్ఆర్హెచ్ వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళిద్దరు పవర్ ప్లేలో మంచిగా పర్ఫామ్ చేయలేదంటే ఇంకా చూడాల్సిన అవసరం లేదు, మ్యాచ్ కూడా ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, సచిన్ బేబీ, క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్ అండ్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, జేసన్ అన్సారీ, ఈశాన్ మలింగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ట్రావిస్ హెడ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ వార్ బ్యాటిల్స్లో చూసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా ఈరోజు అయితే ప్యాట్ కమిన్స్ వర్సెస్ నికోలస్ పురాన్ మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అండ్ విలియం ఓరికి వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఖచ్చితంగా అక్కడ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే జరగబోతుంది అనమాట. ఇతను టెస్ట్ బౌలర్ కాబట్టి మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు, అందులోనూ స్లో బౌన్సీ వికెట్ ఉంటుంది కాబట్టి ఎవరు నో క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు. అండ్ ఇంకొక ప్లేయర్ని చూసుకుంటే నాకు తెలిసి ఆయుష్ బదోని వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఆయుష్ బదోని స్పిన్నర్ చాలా చాలా అంటే చాలా బాగా ఆడతాడు, చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడని. జీషాన్ అన్సారీ అయ్యుండొచ్చు. జీషాన్ అన్సారీ వర్సెస్ మనకు చెప్పొచ్చు అనమాట ఆయుష్ బదోని అని ఎలా పర్ఫామ్ చేస్తాడనే చూడాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి నాకైతే నేను వచ్చేసి ఎల్ఐసి వచ్చేసి 65% గెలుస్తుందని అనుకుంటున్నా. ఎస్ఆర్ వచ్చేసి 35% మాత్రమే గెలుస్తుందని అనుకుంటున్నా. అండ్ ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు చేజింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 200+210 వరకు కొట్టారంటే సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ స్లో అవుతుంది, ఓడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయన్నమాట సెకండ్ ఇన్నింగ్స్ వాళ్ళు. నాకైతే ఎల్ఐసి అయితే గెలుస్తుందని అనుకుంటున్నా. 65% ఎల్ఐసినే గెలుస్తుంది అండ్ 35% ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనమాట. ఇది వాళ్ళ వీడియో. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటాను.
అండ్ లైక్ కొట్టి నాకు కొద్దిగా ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. అండ్ లాస్ట్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. కొంతమంది నా ఫాలోవర్స్ నన్ను అడిగారన్నమాట, మన సబ్స్క్రైబర్స్, కాదు బ్రో నువ్వు ఇట్లా పర్సెంటేజ్ ఇస్తున్నావు, ఇట్లా కాకుండా డైరెక్ట్ ఎవరు గెలుస్తారో చెప్పండి. ఇప్పుడు ఒకవేళ చెప్పాను కదా, ఎల్ఎస్జి 65% గెలుస్తుందని, ఎస్ఆర్హెచ్ 35% గెలుస్తుందని చెప్పాను కదా. ఒక సబ్స్క్రైబర్ ఎలా అడిగాడంటే, అలా కాకుండా డైరెక్ట్గా ఎల్ఎస్జీనే గెలుస్తుందని చెప్పి బ్రో నువ్వు ఇట్లా పర్సెంటేజ్ ఎందుకు చెప్తానో అది ఇది అని అడిగారు. పర్సెంటేజ్ చెప్పుకోకుండా డైరెక్ట్ ఎల్ఐసీనే గెలుస్తుందంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఇంకా అసలు బ్యాట్ పట్టుకోవడం కూడా రాదా వాళ్ళకి? అసలు ఇంకెందుకు వాళ్ళు అన్ని డబ్బులు కట్టి టీమ్ ఓనర్లు బిడ్ చేసి టీంని తీసుకొని అన్ని కోట్లు పెట్టి ప్లేయర్లు తీసుకునేది ఎందుకు? అసలు ఈ టీం గెలుస్తుంది కరెక్ట్గా షూర్ షాట్ 100% అని ఎప్పుడైనా చెప్పకూడదు అనమాట. ఎందుకు చెప్పకూడదు అంటే, అసలు వేరే వాళ్ళకి ఇంకా ఆడేకి రాదా? అవతల వాళ్ళు బ్యాట్ పట్టుకునేకి రాదా? ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేయాలా? వాళ్ళు వేరే దేశాల నుంచి ఎందుకు వచ్చి ఆడుతున్నారు? అందుకనేసి నేను కొద్దిగా వాళ్ళ వైపు కూడా చెప్తున్నా కదా, ఈ బ్యాట్స్మెన్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు, ఈ బౌలర్లు మంచిగా పర్ఫామ్ చేయట్లేదు, కాబట్టి వీళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంట. ఏదో టెలిగ్రామ్లో ప్రిడిక్షన్ చూసేసి అప్పటికప్పుడు చూసి ఇదే గెలుస్తుంది, దీని మీద వేసుకోండి, బెట్టింగ్ వేసుకోండి, ఎల్ఎస్జీ గెలుస్తుంది బెట్టింగ్ వేసుకోండి అనేసి మనమైతే ఎప్పుడైనా చెప్పామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.